ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నా రెహమాన్ మ్యూజిక్కి ఏజ్తో సంబంధం లేని ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఉంటారు. బేసిక్గా తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా తెలుగు సినిమాలకు కూడా పనిచేసి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు రెహమాన్. అయితే 8 ఏళ్ల తర్వాత మరోసారి రామ్ చరణ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ని మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారు. మరి ఆల్రెడీ తెలుగులో దుమ్ము రేపుతున్న దేవిశ్రీ, థమన్, అనిరుద్ధ్ మ్యూజిక్ మధ్య రెహమాన్ ఎలాంటి మ్యూజిక్ ప్లాన్ చేస్తున్నారు? రెహమాన్ ఇండియా వైడ్ గానే కాదు, గ్లోబల్ వైడ్ గా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. స్పెషల్లీ మణిరత్నం సినిమాలకి రెహమాన్ ఆస్థాన సంగీత దర్శకుడు. తమిళ్తో పాటు తెలుగులో కూడా సినిమాలు చేసిన రెహమాన్ దాదాపు 8 ఏళ్ల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకి రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్ గా అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. రెహమాన్ మ్యూజిక్ కి పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా తెరకెక్కబోతున్న రామ్ చరణ్ 16వ సినిమాకి రెహమాన్ ని తీసుకుంది టీం. రెహమాన్ తెలుగులో 8 సినిమాలు చేశారు. వాటిలో 2016లో నాగచైతన్య, మంజిమా మోహన్ లీడ్ రోల్లో చేసిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాకి లాస్ట్ మ్యూజిక్ ఇచ్చారు రెహమాన్. మళ్లీ ఇన్నేళ్లకు చరణ్ సినిమాకు చేస్తున్నారు. అయితే తెలుగులో దేవిశ్రీ, థమన్, అనిరుద్ధ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వాయించేస్తున్నారు. ఈ మధ్య వీళ్ల మ్యూజిక్ కి ఎంత హిట్ వస్తుందో అంత ట్రోలింగ్ కూడా జరుగుతోంది. దాంతో రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉంటుందో అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు జనాలు. అన్ని జానర్ సినిమాలకు ఈజీగా మ్యూజిక్ ఇచ్చే రెహమాన్ రామ్ చరణ్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. పవర్ఫుల్ మాస్ మూవీగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకి రెహమాన్ మ్యూజిక్ అంటేనే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. రామ్ చరణ్ అంటే మాస్, క్యాచీ ట్యూన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. రెహమాన్ ఫ్యూజన్ మ్యూజిక్ తో సూపర్ సక్సెస్ లు ఇచ్చారు. ఆల్రెడీ ఉన్న దేవి, థమన్, అనిరుద్ధ్ మ్యూజిక్ అలవాటు పడిన ఫ్యాన్స్ కి రెహమాన్ మ్యూజిక్ ఫ్రెష్ గా అనిపిస్తుందో లేక మరీ క్లాసీగా అనిపిస్తుందో, అసలు రెహమాన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తారు అని చర్చ మొదలైంది టాలీవుడ్ లో.